ఇక అసలు మేనిఫెస్టో చూస్తే అంటే ఏది కూడా చేయకుండా మోసపు మాటలు మాత్రమే ప్రజల్ని మోసం చేయడానికి మరొక మారి ముగ్గురు కలిసి బయలుదేరారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా ప్రభుత్వానికి మాకు ఓటేయండి, ప్రతి మనిషికి ప్రతి మనిషి అకౌంట్లో 15 లక్షల రూపాయలు అకౌంట్ వేస్తా ఉన్నారు, డబ్బులు వేస్తా ఉన్నారు. తర్వాత ఏంటయ్యా అంటే అవన్నీ కూడా రాజకీయాలు అట్లాగే మాట్లాడతామని చెప్పని అమిత్ షా గారు మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసాం. అంటే ఎన్నికల ముందు వీళ్ళు మాట్లాడే మాటలు ఎన్నికలైన తర్వాత రాజకీయాల్లో సరదాగా మాట్లాడతాం ఇవన్నీ కూడా అని చెప్పినటువంటి భాషను మనం వినున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా రైతులకు ఇచ్చినటువంటి హామీల్ని ఏ రకంగా మోసం చేసి అడిగితే రైతులకు వచ్చేసాయా, ఎవడన్నా అన్ని అప్పులు తీరుస్తాడా, ఎవడా ఈ మాటలు మాట్లాడేది, ఇంకెంత తీరుస్తారా అప్పులు అంటే 84,000 కోట్ల 85,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి రైతులకు మొత్తానికి ఎన్నికల ముందేమో మీ బేషరతుగా రైతులందరూ రుణాలని మాఫీ చేస్తాం, రైతులు వాళ్ళ ఇంటి ఆడపడుచులు లేదా ఇంట్లో కూతుర్లు నగలైన వ్యవసాయ అవసరాల కోసం తాకట్టు పెట్టుకుంటే ప్రతి నగని కూడా మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తామని చెప్పినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఎన్నికలైన తర్వాత 15,000 కోట్ల రూపాయలు ముక్కలుగా వేసి చేతులు కడుక్కున్నటువంటి పరిస్థితి. ఇంకా దబాయింపు, ఎవడా అత్యాశ పడతారా మీరు, రైతులకు అత్యాశ ఎక్కువ, మొత్తం రుణాలన్నీ మాఫీ చేస్తారా అని చెప్పినటువంటి ఎంత మోసపు మాటలు మనం చూసాం. అలాగే డ్వాక్రా అక్క చెల్లెళ్ళందరికీ కూడా 14,000 కోట్ల రూపాయలు సంపూర్ణంగా బేషరతుగా రుణమాఫీ చేస్తాం డ్వాక్రా అక్క చెల్లెళ్ళకి అని చెప్పారు. చివరికి ఏం చేశారు, పసుపు కుంకుమ పేరుతో 6 ముక్కలుగా ఏ రకంగా మొహం మీద కొట్టారో మనం చూసాం. చంద్రబాబు నాయుడు పుణ్యమాని చంద్రబాబు నాయుడు నమ్మినటువంటి డ్వాక్రా అక్క చెల్లెళ్ళు ఎంతమంది డ్వాక్రా గ్రూపులన్నీ కూడా డిఫెక్ట్ అయిపోయినాయి, దివాళా తీసినాయి, పొదుపు సంఘాలు నాశనం అయిపోయినాయో మనం కళ్ళతో మనం చూసాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా చెప్పిన ప్రతి మాట 25,000 పైచీలకు కోట్ల రూపాయలని వారికి రుణమాఫీ కింద 4 దఫాలుగా చెల్లించిన పరిస్థితి. ఇవాళ ప్రతిదీ ఏది చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారంటే, ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారంటే 5 పదుల వయసున్న 5 అడుగుల 10 అంగుళాలు ఉన్నటువంటి ఒక తిరిగాడేటువంటి నమ్మకం, నడిచే నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మనం చంద్రబాబు నాయుడు గారిని కూడా చూసాం, జనసేన పార్టీని చూసాం, 2014 నుంచి 19 దాకా భారతీయ జనతా పార్టీని చూసాం. ఈ 3 పార్టీలు ఎవరయ్యా అంటే వీరు తిరిగాడేటువంటి ముగ్గురు కలిసి కూటమిగా తిరిగేటువంటి ఒక దగాకి ప్రతిరూపమే, మోసానికి ప్రతిరూపమే వాళ్ళ ముగ్గురు. అయితే ఇవాళ 5 పదుల తిరిగాడేటువంటి నమ్మకం అన్న కుర్రాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ నమ్మకం కోసం ఆయన చెప్తున్నాడు, ఇవాళ మనం మోసాలు చేయాల్సిన పని లేదు, దగా చేయాల్సిన పని లేదు, ఏదైతే చెప్పదలుచుకున్నామో అది చెప్పుదాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట, పెన్షన్ 3,000 చివరి 2 ఏళ్లలో 500 రూపాయలు పెంచుతాను, 3,000 రూపాయలని 3 సంవత్సరాలు కొనసాగిస్తాను, ఖచ్చితంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా జన్మభూమి కమిటీలో ఇట్లాంటి దగాకోరు కమిటీలు, లంచగొండి కమిటీలు ఆ అవకాశం లేకుండా, నయా పైసా లంచం లేకుండా ఇవాళ 2,70,000 కోట్ల రూపాయలని పేద మధ్యతరగతి వర్గాలకి అందించినటువంటి గొప్ప ప్రభుత్వం భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మళ్లీ ఇదే కొనసాగిస్తూ ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాల్లో 2029 వచ్చే నాటికి చివరి 2 సంవత్సరాల్లో 500 రూపాయలు పెంచి 3,500 రూపాయలకి పెన్షన్ తీసుకెళ్తానని చెప్తున్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా నీ కూటమికి ఛాలెంజ్ చేస్తున్నాం, నువ్వేదైతే మోసపు మాట 4,000 రూపాయలు అని చెప్పావో, ఇవాళ నమ్మకం అనేటువంటి 5 పదుల కుర్రాడు ఇవాళ రాష్ట్ర ప్రజల యొక్క నమ్మకం, అతను చెప్పాడు మాట. ఇలా ప్రతిదీ తను ఏమి చెప్పదలుచుకున్నాడో, ఏ తారీఖున ఇవ్వదలుచుకున్నాడో దమ్ముగా నిజాయితీగా నన్ను నమ్మండి, నేను మోసం చేయలేదు, 2019 నుంచి 24 వరకు నేను ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేస్తూ దానిలో 99% నేను అమలు పరిచాను. మళ్ళీ నేను అదే నీతికి నిలబడుతూ అదే రకంగా నేను నా మేనిఫెస్టోని చిత్తశుద్ధితో అమలు చేస్తాను. కాబట్టి జగన్ అంటే నమ్మకం, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నటువంటి రాజకీయ నాయకుడు, ఏకైక రాజకీయ నాయకుడు
ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అయితే కూటమి పేరుతో ఈ ముగ్గురు కలిసి వచ్చి అలాగే ఏ రకంగా గత 5 ఏళ్లలో మోసం చేశారో రేపు కూడా అంటే 2014 నుంచి 19 దాకా ఎంత దగా చేశారో మోసం చేశారో అదే మోసాన్ని మళ్ళీ వీళ్ళు కొనసాగించడానికి ఏమార్చడానికి వచ్చారనేది మనం జాగ్రత్తతో ఉండాల్సిన అవసరం ఉందని చెప్తూ అలాగే ఇవాళ నిరుపేదలకు ఎవరైతే నిరుపేదలకి 3 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పినటువంటి ఆ ముగ్గురు ఏ రకంగా దగా చేస్తే ఇవాళ చెప్పకుండానే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో ఇంటి స్థలం ఇస్తామని చెప్పకుండానే 31 లక్షల మందికి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు నీళ్లు లేని వారికి సాధారణంగా ప్రతి మనిషికి ఒక బలమైన కోరిక ఉంటుంది, ఆకాంక్ష ఉంటుంది, కాంక్ష ఉంటుంది. చచ్చేలోపు ఒక్కరోజైనా సొంత ఇంట్లో బతికి చచ్చిపోవాలని చెప్పని అటువంటి కళ నెరవేర్చిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్లీ చెప్తున్నాడు, మళ్లీ 24 తర్వాత ఎవరెవరైతే అర్హులు ఉన్నారో అర్హత కలిగినటువంటి ప్రతి నిరుపేదకి కూడా ఇళ్ల స్థలం కొనుగోలు చేసిస్తానని